హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 లో కొన్ని రెజల్యూషన్స్ మీరు పెట్టుకుని ఉంటారు. అవన్నీ ప్రతి ఒక్కటి మీరు రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా పెట్టుకున్నాను. అది ఏంటి అనేది స్టూడియో టూర్ లో నేను వీడియో ఒక సెపరేట్ గా చేస్తాను కదా, దాంట్లో చెప్తాను ఈ ఇయర్ మనం పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి, గోల్స్ ఏంటి అని. అండ్ స్టూడియో టూర్ పర్టికులర్ గా వచ్చింది ఈ టైంకి అని నేను చెప్పలేను. జనవరి మంత్ లో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇంకా కొనాల్సి ఉన్నాయి, చాలా ఆర్డర్ పెట్టాను. బ్యాక్గ్రౌండ్స్ అన్ని కూడా ప్రాపర్ గా మిమ్మల్ని మెస్మరైజ్ చేసేలా తీసుకురావాలని ట్రై చేస్తాను. బట్ చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అయ్యిందో. జనవరి మంత్ లో స్టూడియో టూర్ వస్తుంది, దాంట్లోనే గోల్స్ గురించి మాట్లాడదాం. మీ గోల్స్ కూడా మీరు కన్సిస్టెంట్ గా ప్రతి ఒక్కటి అచీవ్ చేయాలి, సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ 2026 ఫస్ట్ మంత్ జనవరి మంత్ లో ఏ మొబైల్స్ లాంచ్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. కన్ఫర్మ్ గా లాంచ్ అయితే 3 ఫోన్స్ ఉన్నాయి. రియల్మీ నుంచి రియల్మీ 16 సిరీస్, రియల్మీ 1 నెంబర్ సిరీస్ ఆఫ్లైన్ టార్గెట్ చేసుకుంటున్నారు. రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 సిరీస్, ఇది కూడా ఆఫ్లైన్. పోకో నుంచి పోకో M8, తర్వాత ఒప్పో రెనో 15 సిరీస్ ఉన్నాయి. మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఉంది. వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 15T ఉంది. వివో నుంచి X200T వస్తుంది. వివో X300 అల్ట్రా రాబోతుంది. ఈవెన్ షామీ 17 అల్ట్రా కూడా రావచ్చు. అన్నిటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ కన్ఫర్మ్ గురించి మాట్లాడితే రియల్మీ 16 Pro అండ్ 16 Pro Plus ఈ నెల 6వ తారీఖున ఈ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. కాన్ఫిగరేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, బట్ ప్రాసెసర్ దగ్గర రెండింటికి డిఫరెన్స్ వచ్చింది. 16 Pro Plus వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో రాబోతుంది. 16 Pro వచ్చేసి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో రాబోతుంది. ఇంకా కెమెరాస్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి రెండు ఫోన్స్ లో కూడా. అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ కెమెరా మారుతుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ చార్జర్ తో వచ్చింది రెండు ఫోన్స్ లో. డిస్ప్లే 16 Pro Plus లో కర్వ్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. 16 Pro లో నార్మల్ AMOLED డిస్ప్లే 1.5K రావట్లేదు. 6500 nits ఉంటాయి. రెండింటిలో IP69 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్ అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో రాబోతున్నాయి. జనవరి 6 ని ఫోన్స్ లాంచ్ అవుతాయి. వచ్చిన తర్వాత ఇంకొకసారి వీడియో చేస్తాను. తర్వాత రెడ్మీ నోట్ 15 Pro, Pro Plus అవి జనవరి మంత్ ఎండ్ లో లాంచ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి రెడ్మీ నోట్ 15 మాత్రమే మీకు ఈ 6వ తారీఖున లాంచ్ అవబోతుంది. అదే రోజు పోకో M8 కూడా లాంచ్ చేస్తున్నారు. వీళ్ళకి అసలు మొహమాటం లాంటివి కూడా ఏం లేవనుకుంటా. సేమ్ స్పెసిఫికేషన్స్ తో సేమ్ డే రెండు బ్రాండ్స్ నుంచి ఎలా మనం లాంచ్ చేస్తామని. బట్ ఎనీవే ఒకసారి స్పెక్స్ చెప్తాను చూడండి. రెండు ఫోన్స్ ఒకటే. కెమెరాస్ ఎక్కువ టీజ్ చేస్తున్నారు వీళ్ళు. 108 మెగాపిక్సెల్ ఎడిషన్ అని చెప్పి రేర్ సైడ్ ప్రైమరీ 108 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా రాబోతుంది. బ్యాటరీ 5520 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. ఇది అంత పవర్ఫుల్ ఏం కాదు, బట్ వీళ్ళు తీసుకొచ్చే అండర్ 20,000 లో మేబీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ డిస్ప్లే కర్వ్డ్ AMOLED డిస్ప్లేనే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మనం ఈ 2026 లో ఒక పెద్ద నెంబర్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఆ నెంబర్ ఏంటని స్టూడియో టూర్ లో చెప్తా. బట్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి కంటెంట్ చూసినట్లయితే వర్త్ ఉంది కంటెంట్ లో అని ఫీల్ అయితే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోని లైక్ చేయండి. అలాగే కొద్దిగా హై పాయింట్స్ మిగిలింటే కొంచెం వీడియోని హైప్ చేయండి. నెక్స్ట్ మూడో ఫోన్ ఇదే బడ్జెట్ లో, అంటే ఈ 20,000 అరౌండ్ బడ్జెట్ లో మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ రాబోతుంది. మొన్న ఎడ్జ్ 70 లాంచ్ చేశారు. యాక్చువల్గా ఎడ్జ్ 70 ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. వీళ్ళ దాంట్లో ఎడ్జ్ 60, ఎడ్జ్ 50 ఈ పెద్దగా హిట్ అవ్వలేదు. ఈసారి ఎడ్జ్ 70 తోనే స్టార్ట్ చేయాలని చెప్పి స్లిమ్మెస్ట్ కింద తీసుకొచ్చారు. అనుకున్నట్లుగానే అంత రీచ్ వల్ల. కానీ ఫ్యూజన్ ప్రో ఈ రెండు మోడల్స్ మాత్రం బాగా హిట్ అవుతుంటాయి మోటరోలో. అదే ఈసారి మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ తీసుకొస్తున్నారు. బట్ ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ఏమనిపించట్లేదు. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు అన్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. కెమెరా సెటప్ బాగానే ఉంది. బ్యాక్ సైడ్ ఇంతకు ముందు 50+13 ఉండేది కదా, ఈసారి 50+50 తీసుకొస్తున్నారు. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరానే. అండ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ చార్జర్ బాక్స్ లో ఇస్తారు. చూద్దాం. ఎడ్జ్ 70 ఫ్యూజన్ 20,000 తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అయింది. బట్ ప్రైస్ పెంచి 23-24 తీసుకెళ్తే మాత్రం ఫ్లాప్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ప్రైస్ లో డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ఏం కాదు, బిస్కెట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఒకసారి రెడ్మీ నోట్ 15 Pro సిరీస్ గురించి చూద్దాం. ఇవి జనవరి మంత్ ఎండ్ లో లాంచ్ అవ్వచ్చు, లేదా ఫిబ్రవరి మంత్ స్టార్టింగ్ లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అట్లీస్ట్ 7 Gen 4 ప్రాసెసర్ తీసుకొచ్చిన బాగానే ఉండేది. 7S Gen 4 అసలు పవర్ఫుల్ కాదు. వీళ్ళు ప్రైస్ తీసుకెళ్లిపోయి 33-34 పెడతారు. 35 పెట్టిన ఆశ్చర్యపడక్కర్లా. కార్డ్ ఆఫర్లు అన్ని తీగా 31-32 వస్తుంది. అక్కడ ఈ 7S Gen 4 ప్రాసెసర్ అసలు యాక్సెప్ట్ చేయలేదు. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ, 90 వాట్ చార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. కెమెరా సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50+50+2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తో రాబోతుంది. Pro Plus లో కెమెరా సెటప్ మారొచ్చు. నెగ్లిజిబుల్ చేంజెస్ ఉంటాయి ప్రోకి, Pro Plus కి అంత హ్యూజ్ చేంజెస్ అయితే ఏముండవు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా మాత్రం కొంచెం నోటీస్ చేయదగ్గ చేంజెస్ అయితే ఉంటాయి. ప్రైసింగ్ 30,000 రూపాయలు పైకి వెళ్ళిపోతుంది. ఆఫ్లైన్ టార్గెట్ లా అనిపిస్తుంది కానీ ఆన్లైన్ టార్గెట్ లా అయితే అనిపించట్లా. అండ్ నవంబర్ లో వస్తుంది, డిసెంబర్ లో వస్తుంది, జనవరిలో వస్తుంది, పోస్ట్పోన్ అవుతూ ఉంటున్నాయి కానీ లాంచ్ దగ్గరగా అయితే వీళ్ళు అక్కడ తీసుకెళ్లట్లేదు. సరే, ఇవి పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఒకసారి మనం 1+15T రాబోతుంది. ఒకసారి దీని స్పెక్స్ చూద్దాం. బట్ ఈ ఫోన్ ఎంత ప్రైస్ లో తీసుకురావచ్చు అంటే 40,000 రూపాయల దగ్గరలో పెడతారంటే ఇన్ఫర్మేషన్ ఉంది. 38-40 ఈ సెగ్మెంట్ లో. ఇప్పుడు వీళ్ళ 1+15R 45,000 రూపాయల దగ్గరలోకి వెళ్ళిపోయింది. 15 చాలా ఎక్కువ ఉంది. నాట్ సిరీస్ 30,000 ఉంది. ఐ మీన్ నాట్ 5. ఇప్పుడు నాట్ 5 కి అండ్ 15R కి ఈ మధ్యలో 15T తీసుకుని రాబోతున్నారు 40 సెగ్మెంట్ మార్కెట్ ని ఫుల్ చేయడానికి. స్పెక్స్ 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPO ప్యానల్ తో తీసుకొస్తున్నారు. OLED డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈవెన్ బ్యాటరీ 7900 mAh బ్యాటరీ, 120 వాట్ చార్జర్ బాక్స్ లో వస్తుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్. 888 ప్రాసెసర్, హ్యూజ్ బ్యాటరీ, 7800 mAh బ్యాటరీ, LTPO
స్టూడియో ప్యానల్. ఇన్ఫాక్ట్ కెమెరాస్ కూడా మంచి సెటప్ రావచ్చు. ఇవన్నీ కనుక ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తే ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది. 40,000 సెగ్మెంట్ లో చాలా స్పేస్ ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది నేను ఎక్కువగా వెయిట్ చేసే డివైస్ ఇవి. ఒప్పో నుంచి రెనో 15 సిరీస్. నేను లాస్ట్ టైం రెనో 14 Pro అండ్ 14 చెక్ చేసినప్పుడు మంచి ఇంప్రెషన్ వచ్చింది నాకు. 14 Pro ది బెస్ట్ కెమెరా అనిపించింది 40,000 సెగ్మెంట్. ఇప్పుడు ఈ 15 Pro ఇన్ఫాక్ట్ తైవాన్ లో అయితే 15 Pro Max కూడా లాంచ్ చేశారు. ఒప్పో రెనో 15 Pro Max, రెనో 15 Pro, రెనో 15, 15F 4 మోడల్స్ లాంచ్ అయింది తైవాన్ లో. ఇంటర్నేషనల్ గ్లోబల్ మార్కెట్స్ లో 15 Pro, 15 అండ్ 15 mini 3 ఫోన్లు లాంచ్ చేస్తారన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాన్ఫిగరేషన్ అయితే కంప్లీట్ డిఫరెంట్ 3 ఫోన్స్ కి. రెనో 15 Pro Max లో వచ్చేటప్పటికి ఇది ప్రీమియం మోడల్ 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. ప్రాసెసర్ MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఇచ్చారు. ఒకటే వేరియంట్ 12GB 512GB వేరియంట్ తీసుకొచ్చారు. కెమెరాస్ వచ్చేసి రేర్ సెట్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇది OIS తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇది 3.5x వరకు జూమ్ చేయగలదు OIS సపోర్ట్ తో. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్. బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ ఇస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేసింది. ప్రైస్ సుమారు తైవాన్ ప్రైస్ ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 71,000 రూపాయల వరకు వస్తుంది. ప్రైస్ కొంచెం ఎక్కువ ఓవర్. అదే మనం ఒప్పో రెనో 15 Pro చూసుకుంటే ఇందులో 6.3 ఇంచ్ ప్యానల్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే, 1.5 రెజల్యూషన్ డిస్ప్లే, ప్రాసెసర్ Dimensity 8450 సేమ్ ప్రాసెసర్, 12256 వేరియంట్ తో వస్తుంది. కెమెరాస్ సేమ్ కెమెరా సెటప్ 200 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో ప్లస్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్. బ్యాటరీ 6200 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. వైర్లెస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్స్ అయితే ఈ 15 Pro కి లేవు. ప్రైస్ తైవాన్ ప్రైస్ ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 60,000 రూపాయల వరకు ఉంది. ఇది కొంచెం ఎక్కువ ఓవర్. నెక్స్ట్ రెనో 15, ఇది బేస్ మోడల్. తర్వాత 15 mini ఉంది, దాని గురించి కూడా చెప్తాను. 15 డిస్ప్లే 6.5 ఇంచ్ ఉంటుంది. 15 Pro డిస్ప్లే కంటే కొంచెం పెద్దది. ఇందులో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. Dimensity కాకుండా స్నాప్డ్రాగన్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ వస్తుంది. బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. ప్రైస్ దీన్ని 12GB 256GB వేరియంట్ 51,000 రూపాయల వరకు పెట్టారు. జస్ట్ రెనో 15 తైవానీస్ లో. ఇవి గ్లోబల్ గా వచ్చిన స్పెసిఫికేషన్స్, ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ స్పెక్స్ తో చిన్న డిస్ప్లే తో రెనో 15 mini కూడా రాబోతుంది. గ్లోబల్ గా అయితే 15 mini గురించి ఎక్కువ అనౌన్స్మెంట్స్ లేవు, బట్ ఇండియా అయితే వచ్చింది అన్నట్లు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం వివో నుంచి వివో V70 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. V70 ఇలైట్ అని కూడా పిలుస్తున్నారు. పేరు ఏదైనా కానివ్వండి, ఒకసారి స్పెక్స్ చెప్తాను చూడండి. ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తీసుకొని రాబోతున్నారు. 1.5 రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ డిస్ప్లే, OLED ప్యానల్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. జైస్ పార్ట్నర్షిప్ తో రాబోతున్నాయి. 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ ఇస్తారు. IP16 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ ఫోన్స్ రాబోతున్నాయి. అది V70 ఇలైటా నేమ్ మాత్రం కన్ఫర్మ్ అవ్వాల్సింది. నెక్స్ట్ సేమ్ అదే వివో నుంచి ఇంకో 2 ఫోన్లు ఉన్నాయి. X200T ఒకటి. ఈ ఫోన్ మోస్ట్లీ జనవరిలో రాదేమో అనుకుంటున్నా, ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో రావచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంచెం బస్ పెంచడం కోసం మాత్రమే. అలానే X300 అల్ట్రా కూడా రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడప్పట్లో Samsung S26 అల్ట్రా ఏదైనా వస్తే దానికి కాంపిటీషన్ గా అప్పుడు కొంచెం హడావుడి చేయడానికి రావచ్చేమో. ప్రస్తుతానికి మనం ఒకసారి X200T గురించి చూద్దాం. ఇందులో MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. 6.67 ఇంచ్ 1.5 రెజల్యూషన్ OLED డిస్ప్లే, 120Hz ప్యానల్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 3 50 మెగాపిక్సెల్ కెమెరాసే, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్, బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో వస్తుంది. IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. X300 అల్ట్రా లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో రాబోతుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్ కూడా సపోర్ట్ చేసేది ఈ ఫోన్. అండ్ 7000 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. X300 అల్ట్రా ఇంకా అన్నింటిలో ఫ్లాగ్షిప్ డివైస్. ఈ X300 Pro కంటే అల్టిమేట్ డివైస్ అది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఫోన్ Xiaomi నుంచి Xiaomi 17 Ultra. ఈ ఫోన్ గ్లోబల్ గానే తప్ప ఇండియాలో రాకపోవచ్చు అనుకుంటున్నాను. మేబీ ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో రావచ్చు. బట్ స్పెక్స్ చెప్తాను చూడండి, అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటాయి. ఇందులో కూడా టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్ సపోర్ట్ చేసేది. ఇవి వాళ్ళు జైస్ టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తారు కదా, Xiaomi వాళ్ళు లైకా టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తారు. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వస్తుంది. 6.85 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది, OLED ప్యానల్, కెమెరా సెటప్ రేర్ సెట్ ట్రిపుల్ కెమెరా, ప్రైమరీ 200 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ సెకండరీ అండ్ 50 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉంటుంది. ముఖ్యంగా ఇది APO సెన్సర్ తో వస్తుంది. లైట్ చాలా బాగా తీసుకుంటుంది, లైట్ ఇంటెక్. అండ్ బ్యాటరీ 6800 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. Xiaomi ఫ్యాన్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా నచ్చుతుంది, ఖచ్చితంగా ఇష్టపడతారు. మరి ఇవి ఓవరాల్ గా ఈ జనవరి మంత్ లో రావచ్చు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన ఫోన్స్. వీటిలో కొన్ని ఫోన్స్ లాంచ్ అవుతాయి, కొన్ని ఫోన్స్ ఫిబ్రవరి కూడా పోస్ట్ పోన్ అవుతాయి. చూద్దాం ఏ ఫోన్స్ లాంచ్ అవుతాయో, ఏ ఫోన్స్ హిట్ అవుతాయో. మంత్ ఎండ్ లో హిట్ అండ్ ఫ్లాప్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ ఏవేవి లాంచ్ అయినాయి, వాటిలో హిట్ ఏంటి, ఫ్లాప్స్ ఏంటి అనేది మంత్ ఎండ్ లో ప్రతి నెల మనం మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఈ మధ్యలో మంచి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే కుదిరితే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఇయర్ టార్గెట్ నేను ఇప్పుడు చెప్పను, స్టూడియో టూర్ లో చెప్తా. మనం ఒక బిగ్ నెంబర్ కి రీచ్ అవ్వాలి. మీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కింద హై పాయింట్స్ ఉన్నాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు దిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.